ఆచరణ ప్రధాన గ్రంథము అయింది. ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం. వాల్మీకి మహర్షి దీనిని రచించి ఆదికవిగా కీర్తి పొందారు. మనిషి మనుగడ ఉన్నంత కాలం ఈ భూమి మీద రామాయణం ఉంటుంది. ఇప్పుడు మన TLCH చిహ్నంలో రామాయణంలోని బాలాఖండ ఘట్టాన్ని నాటక రూపంలో ప్రదర్శిస్తున్నారు. మన చిన్నారులు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని చూసి మీరంతా ఆనందించి అభినందించి ఆశీర్వదిస్తారని మీ గట్టి గట్టి కరతాళ ధ్వనులతో చిన్నపిల్లల్ని అభినందిస్తారని విశ్వసిస్తున్నాను. మీ TLCA. TLCA సభ్యులకు వారి కుటుంబాలకు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజు మేము ప్రదర్శించబోయే బాలరామాయణం నాటికలో బాలకాండ ఘట్టాన్ని చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాము. అనగనగా కోసల రాజ్యాన్ని అయోధ్య రాజధానిగా దశరథుడు అనే మహారాజు పరిపాలించేవాడు. ఆయనకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే 3 భార్యలున్నారు. ఎన్ని రోజులు నోచినా సంతానం కలుగలేక పరితపించేవాడు. అనేక రకాల ఆవేదనలకు లోనయ్యేవాడు. పదండి, ఇప్పుడు దశరథ మహారాజు గారి రాజమందిరంలో ఏం జరుగుతుందో చూద్దాం. ప్రణామములు. ఎన్ని పూజలు చేసినా నాకు సంతానం కలుగకున్నది. దినదినం మనోవేదనకు గురి అవుతున్నాను. మహారాజా, సంతానం కలగలేదని చింతించకండి. అందుకు మీరు మహారాణులతో కలిసి పుత్రకామేష్టి అనే యాగం చేస్తే మీకు తప్పక సంతానం కలుగుతుంది. మహారాజా, వశిష్ఠ మహర్షి సలహా సముచితంగా ఉన్నది. అటులనే ఆ యాగమేదో మీరు వెంటనే చేయించండి ఆచార్య. సరే, రేపే మునులందరినీ రప్పించి మీ చేత ఆ యాగం చేయిస్తాను. మహామంత్రి, మీరు దగ్గరుండి వశిష్ఠ మహర్షికి అన్ని సదుపాయములు కల్పించండి. అలాగే మహారాజా. దశరథ మహారాజు తన 3 రాణులతో కలిసి విజయవంతంగా పుత్రకామేష్టి యాగం జరుపుకుంటాడు. దశరథ మహారాజు దీక్షతో చేసిన ఆ యాగాన్ని మెచ్చి అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక పాయస పాత్రను ఇచ్చి కౌసల్య, సుమిత్ర, కైకేయులకు ఆ పాయసాన్ని సేవింపవలసిందిగా ఆదేశించాడు. కొంతకాలానికి కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకి లక్ష్మణ శత్రుఘ్నులనే కుమారులు జన్మించారు. లేక కలిగిన సంతానం కాబట్టి వారిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు.
మరి నాకేమో రాముడంటే మరీ ఇష్టం. అంతేకాదక్క నా కుమారుడు వల్ల లక్ష్మణుడికి రాముడు అంటే మరియు శత్రువునికి భరతుడంటే మరీ ఇష్టం. రాములారా, మన కుమారుడు విద్యాబుద్ధులు నేర్చుకునే సమయం వచ్చింది. అవును మహారాజా. మహామంత్రి, కుమారులను వశిష్ఠ మహర్షి గురుకులానికి పంపించే ఏర్పాట్లు చేయండి. మంచి ఆలోచన మహారాజా. ఈ ఆదేశాన్ని వెంటనే అమలు చేస్తాను. ఇది ఇలా ఉండగా మిథిలా నగరాన్ని పరిపాలించే జనక మహారాజుకు కూడా చాలా కాలం వరకు సంతానం కలుగలేదు. అందుకై యజ్ఞం చేయదలిచాడు. ఆ యజ్ఞం కోసం నాగలితో నీళ్లుండగా ఒక పేటిక దొరికింది. జనక మహారాజు ఆశ్చర్యంతో ఆ పేటికను తెరవగా అందులో ఒక పాప కనిపించింది. అది అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఆనందంతో జనకుడు ఆ పాపను తన భార్య అయిన సునైన వద్దకు తెచ్చాడు. మహారాజా, ఈ మొహములో ఏమిటి ఈ ఆనందం? మీ చేతిలో ఏమిటి? ఇదిగో నీవే చూడు. హా, ఎవరు ఈ పాప? మన పాపనే. నాగేటి చాలులోని ఒక పేటికలో ఈ పాప దొరికింది. ఎంత చిత్రంగా ఉంది. పాప ఎంత ముద్దొస్తుందో. మరి ఈ పాపకు ఏమి పేరు పెడదాం? సీరము అనే నాగలికి దొరికినందున సీత అనే పేరు పెడతాము. అయోనిజగా పుట్టిన ఈ పాపను అల్లారు ముద్దుగా పెంచుకుందాము. మహారాజా, మీకు అనగా జనకుని కూతురు అయినందున ఈ పాప జానకిగా కూడా పిలువబడుతుంది. మీ వంశానికి మంచి పేరు తెస్తుంది. చాలా సంతోషంగా ఉంది. రామ ఏకాగ్రతతో చూస్తూ బాణాన్ని గురిపెట్టాలి. అలాగే గురుదేవా. లక్ష్మణ, నీవు కూడా దీక్షతో గురి చూసి బాణం వేయాలి. మంచిది గురుదేవా. భరత శత్రుఘ్నులారా, మీరు తొందరగా అన్ని విద్యలు నేర్చుకోవాలి. మీ అందరికీ సువిద్యా ప్రాప్తి వస్తు.
బంతి అటువైపు కాదు, ఇటువైపు వేయమ్మా సీత. సీతమ్మ, ఈ బంతిని పట్టుకో, చూద్దాం. మీరు తప్పుకోండి, నేను ఆ బంతిని తీస్తాను. ఏమిటి విచిత్రం? సీత, ఈ శివధనుసు ఉన్న బండిని అంత సులువుగా ఎలా జరపగలిగారు? ఆటలోనే అలా జరిపాను తండ్రి. అయితే ఆ శివధనుసును ఎత్తి ఎక్కువ పెట్టగలవాడే నీకు వరుడుగా రావాలి. మహామంత్రి, మీరు వెంటనే సీతా స్వయంవర ప్రకటన చేయించండి. చిత్తం మహారాజా. రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో విద్యను అభ్యసించి అయోధ్య నగరానికి బయలుదేరారు. ఆ వార్త విని దశరథ మహారాజు ఆనంద భరితుడై తన పుత్రుల రాకకై వేచి చూస్తున్నాడు. ఇంతలో రాజర్షి విశ్వామిత్రుల వారికి నా వినయాంజలి. దీర్ఘాయురస్తు. రాజర్షి, మీ రాకకు కారణమేమిటి? నేను ఒక యాగం చేయదలిచాను, కానీ దానిని రాక్షసులు అడ్డు తగులుతూ భగ్నం చేస్తున్నారు. అయితే నేను నా చతురంగ బలాలతో వచ్చి మీ యాగానికి కాపుగా నిలుస్తాను. దానికి మీరు అక్కర్లేదు. మాట తప్పనంటే మరో సహాయం అడుగుతాను, సరేనా? ఎంత మాట? మీరు అడగడము నేను కాదనుటయా? అయితే విను. నా యాగాన్ని రక్షించడానికి రామచంద్రుడు ఒక్కడే చాలు. అతన్ని నా వెంట పంపించు. నా ప్రాణ సమానుడైన బాలరాముని ఆ రాక్షసుల వద్దకు ఎలా పంపించమంటారు? పవిత్రమైన సూర్యవంశంలో జన్మించి మాట తప్పుతావా? మన్నించండి మహర్షి, నా ఉద్దేశ్యం అది కాదు. ఏదైనా అది మాట తప్పడమే అవుతుంది దశరథ. హతవిధి. చింతించకు మహారాజా, రాముడు విలువిద్య కోవిదుడు. సందేహించక విశ్వామిత్రుని వెంట పంపించు, అంతా శుభమే కలుగుతుంది. అయితే సరే. నాయన లక్ష్మణ, నీవు కూడా మీ అన్న రాముడికి తోడుగా వెళ్ళు. అలాగే తండ్రి. వెళ్ళి వస్తాము తండ్రి. మహర్షి, ఇక బయలుదేరదామా? సరే, పదండి. ఆ విధంగా రామ లక్ష్మణులు తండ్రి మాట ప్రకారం విశ్వామిత్ర మహర్షి వెంట వెళ్ళారు. విశ్వామిత్ర మహర్షి తనిద్దరు మునీశ్వరులతో యాగం ప్రారంభించాడు. ఇంతలో భయంకరమైన రాక్షసుడు మునుల యాగశాలకు వచ్చి హవనం చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఏమి జరుగుతుందో మీరే చూడండి. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరకార్జున కర్తవ్యం దైవమానికం.
సంతానమైన సుబాహు మారీచులతో ఎలా ధ్వంసం చేస్తుందో చూడు. వెంటనే విల్లు ఎక్కిపెట్టి బాణంతో ఆ తాటికి వెంటనే నిలువరించు. లక్ష్మణ, నీవేమో ఆ కుర్ర రాక్షసులైన సుబాహు మారీచులను హతమార్చు. మహర్షి, తాటికి ఎంతటి రాక్షసి అయినా స్త్రీయే కదా. శిశువుల మీద, స్త్రీల మీద అస్త్రం ప్రయోగించకూడదన్నది ధర్మ బోధ కదా. బల అతిబల విద్యలతో పాటు ధర్మ అధర్మాలన్నీ బోధించాను కదా. సందేహించుట అస్త్రం సంధించు, ఈ తాటికి సంహరించు. చిత్తం గురుదేవ, మీ ఆజ్ఞ పాటిస్తాను. తాటికి కాచుకో, నై అస్త్రదాటికి నేను చావక తప్పదు. నీ సహాయం వల్ల ఆ యాగాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. ఆ విధంగా తాటికి సుబాహు మారీచుల విధ్వంసం నుంచి మునీశ్వరుల యాగాన్ని కాపాడి మరిన్ని విద్యలు నేర్చుకోవడానికి రామలక్ష్మణులు విశ్వామిత్రుని ఆశ్రమంలో ఉంటారు. ఇంతలో విశ్వామిత్రుల వారికి జనక మహారాజు ప్రకటించిన సీతా స్వయంవర వార్త తెలుస్తుంది. వెంటనే విశ్వామిత్రుల వారు రామ లక్ష్మణులను తీసుకుని మిథిలా నగరానికి బయలుదేరుతాడు. మార్గ మధ్యంలో రాముడి పాదధూళికి రాయిగా ఉన్న అహల్యకు శాప విమోచనం కలుగుతుంది. ఇక విశ్వామిత్రుల వారు రామ లక్ష్మణులతో కలిసి మిథిలా నగరం చేరుకున్నారు. నా కుమార్తె సీత స్వయంవరానికి విచ్చేసిన రాజన్యులారా, మీకు ఇదే స్వాగతం. మీలో ఎవరైనా సరే ఈ భారీ శివధనస్సు ఎత్తి ఎక్కువ పెట్టగలలో వారినే సీత వరిస్తుంది. అందరికీ సమ్మతమే కదా? నేను ముందు ప్రయత్నిస్తాను. నేను చూడు, ఈ వెన్నును చిటికెలో విరిచేస్తాను. చేతికాని వారు ప్రయత్నించినప్పుడే నేను ఈ బిల్లును కిటికీలో విరిచేస్తాను. అయ్యో, అబ్బా, నా చేతిని ఈ పాడు బిల్లు నడిపిస్తున్నది. ఎవరైనా వచ్చి ఈ బిల్లును ఎత్తలేరా? రామా, నీవు వెళ్ళి ప్రయత్నించు. చిత్తం గురుదేవ. రామచంద్ర, నీవే మా సీతకు తగిన వరుడివి.
అమ్మ సీత ఈ రాముడి మెడలో వరమాల వేయు తల్లి. చూడముచ్చుటను. అవును, వీరని చూస్తుంటే కన్నులుగా ఉంది. సునయన నీలమేఘ శ్యాముడైన రాముడి చెంత సీతను చూస్తుంటే మెరుపు మేఘ కలిసినట్టుగా ఉంది కదా. అవును ప్రభు, ఇక వారి తల్లిదండ్రులకు వర్తమానం పంపించి పిలుద్దాం, వైభవంగా పెళ్లి జరిపిద్దాం. అలాగే సునయన. మహామంత్రి, మీరు వెంటనే దశరథ మహారాజులు వారికి ఈ వర్తమానం పంపండి. చెప్తాం మహారాజా. మిథిలా నగరంలో జరిగిన స్వయంవర వార్త తెలియగానే దశరథ మహారాజు ఆయన ముగ్గురు రాణులు, మంత్రి సుమంతులు, కులగురువులు, రాజ సామంతులు, ప్రజలు అందరూ ఎంతో సంతోషించారు. అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణం జరిపించాలని దశరథ మహారాజు మంత్రి సుమంతుడిని ఆదేశించాడు. అంతేకాదండి, సీతారామ కళ్యాణంతో పాటు లక్ష్మణుడి వివాహం, సీత సోదరి అయిన ఊర్మిళతోనూ, భరతుని వివాహం మాండవితోనూ, శత్రుఘ్నుడి వివాహం సుతకృతి చేతను జరిపించడానికి ఏర్పాట్లు చేశారు. ఇక ఆలస్యం ఎందుకు, మనమందరం ఆ సీతారామ కళ్యాణాన్ని చూద్దాం పదండి. ఎవడరా నా ఆరాధి దైవమైన శివుని విల్లు మెచ్చింది? పరశురామ మహర్షి ప్రణామములు, శాంతించండి.
ఆ విల్లు విరిచింది నా రాముడు. వీడు నీ రాముడు అంతటి మొనగాడా? క్షమించండి మహర్షి, రాముడు కావాలని విల్లు విరవలేదు. స్వయంవర నిబంధనల వల్ల విల్లు ఎత్తి ఎక్కు పెట్టగానే విరిగిపోయిందట. ఈ పరశురాముడు ఉండగానే మరో రాముడు పుట్టుకొచ్చాడా? ఏరా అర్మక, ఆ శివధనుస్సును విరవగానే వీరుడు అనుకున్నావా? నీకు చేతనైతే ఆ శివధనుసుని మించిన ఈ విష్ణు విల్లును ఎక్కుపెట్టు చూద్దాం. చిత్తం గురుదేవా, మీరు కోరినట్లు అట్లే చేస్తాము. ఇవ్వండి. నాయనా శ్రీరామచంద్ర, నీకు సాక్షాత్తు నారాయణుడువే అని తెలిసింది. నాకు కరువిప్పు కలిగింది. శుభమస్తు. ఇంకా సెలవు తీసుకుంటాను. దశరథ మహారాజా ఇక ఈ వివాహ వేడుకలను కొనసాగిద్దాం రండి. మునీశ్వరులారా, వివాహ తంతుని కొనసాగించండి. శ్రీరామచంద్రుని వివాహం తర్వాత దశరథ మహారాజు అయోధ్య నగరాన్ని మరింత జనరంజకంగా పరిపాలిస్తూ ఉంటాడు. కాలక్రమేణా ఆ మహారాజు ముసలివాడు అవుతాడు. తన శరీర శక్తి నశించిపోతూ ఉంటుంది. రాజ్య పరిపాలన చేయలేకపోతుంటాడు. దీనిని గమనించిన దశరథుడు శ్రీరామచంద్రుని పట్టాభిషేకం చేయదలిచాడు. తరువాత సన్నివేశాన్ని చూడండి. వశిష్ఠ మహర్షి ప్రణామం. శుభమస్తు. మమ్మల్ని పిలిపించిన కారణమేమిటి మహారాజా? మహర్షి, ముసలితనం వల్ల నేను రాజ్యపాలన చేయలేకున్నా. అందుకే నేను ఇకపై రాజుగా కొనసాగలేదు. రాజు లేకుండా రాజ్య మనుగడ ఎలా సాగుతుంది మహారాజా? కంగారు గలడు అమాత్య. అన్నీ ఆలోచించే ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటా నిర్ణయం మహారాజా? యుక్త వయస్కుడైన మరియు పెద్దవాడైన రాముడికి పట్టాభిషేకం చేయదలిచాను. దీనికి మీరు ఏమందుకు ఆచార్య? మంచి ఆలోచన. ధన్యోస్మి ఆచార్య. ఇంకెందుకు ఆలస్యం? మంచి ముహూర్తం చూడండి. మహారాజా, ఎల్లుండి చాలా బాగుంది. మంచిది ఆచార్య. ఆమాత్య, మీరు వెంటనే రామ పట్టాభిషేక సమాచారాన్ని మన రాజ్య ప్రజలకు తెలియచేయండి. అలాగే మహారాజా. మహర్షి, మీరు కూడా పట్టాభిషేక కార్యక్రమాలు ప్రారంభించండి. మంచిది మహారాజా. ఇక సెలవు.
ఎందుకు ఈ గోళ? గోళ కాదు మందరమ్మా, ఇది గొప్ప వేళ. ఏమిటా గొప్ప? అదేమిటి? నీకు తెలియదా ఇక్కడ ఏమి జరగబోతుందో? నిజంగా నాకేమీ తెలియదురా. నేను ఊర్లోకి ఇప్పుడే వచ్చాను. అయితే విను, మన రామయ్యకు రేపే పట్టాభిషేకం, అందుకే ఈ సంబరం అంతా. అవునా? ఇది నిజమా? అవునమ్మా, అందుకే ఈ మాలను కడుతున్నావు. రాముడికి పట్టాభిషేకమా? నేను కూడా దండం వేయాలా? ఛీ! ఇది ఎలా జరుగుతుందో నేను చూస్తాను.